ఎరా ఎప్పుడు చూసినా పబ్జీ అనా పనేం లేదా? నీలాగా నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పబ్జీ ఎందుకు ఆడతాను రా. బాగా చెప్పావరా, దాకేమాడదాం. వీళ్ళు మారరు. ఎరా నువ్వు వెళ్ళేదరా షాప్కి? తీసారేమో. లేదురా, చిన్న పని ఉందని సెలవు పెట్టా. Baby, don't stop. Yeah. Esto está que quema, 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 quema. Dime si tú quema, 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 quema. Esto está que quema, 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 quema. Dime si tú quema, 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 quema. Quema, quema, quema. Dime si tú quema, 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 quema. అన్నా, టీనా కాఫీనా? ఏంటని అలా చూస్తున్నారు? బండి ఆ బండ నాదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. ఆ బండి ఎలా కొన్నావురా నువ్వు? నేను ఆ బండి ఎలా కొన్నాను మీకు తెలియాలి అంతేనా? రండి చెప్తాను. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్స్ చేసుకోవచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ చేసుకోవచ్చు, కార్డ్స్ ఆడుకోవచ్చు. 20 సెకండ్స్లో డబుల్ అయిపోతాయి. 20 సెకండ్సా? అవునన్నా, ఇదిగో చూపిస్తా చూడు. ఇక్కడ డ్రాగన్ టైగర్ ఉందా? నేను డ్రాగన్ మీద 5000 వేస్తున్నా, 20 సెకండ్స్లో డబుల్ అయిపోతాయి. ఇదిగో అయిపోయినాయి. ఏంట్రా నువ్వు అనేది? అన్నా, నేను 5 నిమిషాలు కూర్చుంటే నా బండి ఏం వచ్చేస్తుంది అన్నా. Esto está que quema, 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 quema. Dime si tú quema, 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 quema. Esto está que quema, 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 quema. అరే ఇది పేకాట్రా, ఆడుతుంది తప్పురా. ఏదన్నా తప్పు సంక్రాంతి 3 రోజులు ఆడలేని తప్పు మిగతా రోజులు ఆడితే వచ్చిందా? నేనేం బ్యాంక్కి కణాలా ఇట్లేదే. నా డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసుకుని నా టెలిటాట్లో నేను సంపాదించుకుంటున్నాను. ఏదో ఒకసారి నీ ఫోన్ అన్నా, నా ఫోన్ నాకు సెంటిమెంట్ అన్న. నాకు కావాల్సి వస్తే నీ ఫోన్ ఎక్కిచ్చిస్తా అన్న. ఫోన్లో ముందు డబ్బులు వేయాలన్నా. ఇదిగో తీసుకున్న అకౌంట్లో వేయి. రే కిట్టు, ఈ బెట్టింగ్లన్నీ అవసరమా మనకి? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయిరా, మరి మాకు ఏమేద్దాం? డ్రాగన్ వేద్దాం, టైగర్ వేద్దామా? డ్రాగన్ వేద్దాం. ఎస్ సారీ అంకుల్, జిప్ వేసుకోండి. ఏమైందిరా? రేయ్ నువ్వు ఫీలింగ్ చేయరా సరిగ్గా. ఎలా రా, వీడికి ప్రతిసారి డబ్బులు వచ్చేస్తున్నాయి. కొంతమందికి అంతే మా లక్, పట్టిందల్లా బంగారం అయిపోద్ది. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఎవడెవడికి ఏం గిఫ్ట్లు కావాలో కోరుకోండి. ఈ రోల్స్ రాయ్స్, రోలెక్స్ లాంటి చీప్ బ్రాండ్స్ కోరుకోవద్దు, ఓకేనా? డబ్బులు వస్తున్నాయిగా, మెట్టు మెట్టు ఎక్కుతున్నట్టే ఉంటుంది. ఒకసారి జారితే తెలిసిద్ది ఎంత దిగజారిపోయాం అనేది. బాలేరా? అయితే నీ క్యాన్సిల్. ముందు బాంబేసేయండి, బాంబేసేయండి మీద వేసి. ఏరా, అప్పుడే స్టార్ట్ చేశారా ఏంటి? కళ్ళు తొబ్బాయా? పబ్జీ ఆడుతున్నాం. బా మిస్ చంపేశాడు. మీరు ఆడే అట్లా ఈ కాదు కదరా, ఇంకా స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదరా. నిన్న మొన్న వచ్చిన డబ్బులు ఏం చేసావురా? డబ్బులు ఎలా వస్తాయి, ఖర్చులు కూడా అలాగే వస్తాయిరా. నువ్వేనా వచ్చుగా, స్టార్ట్ చేద్దాం. నేనా? డబ్బులు ఉన్నాయి కానీ శివగాడికి ఇవ్వాలరా. ఓ పని చేద్దాం, నేను శివగాడికి డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు కాల్ చేసి అడుగు, నీకంటే ఇస్తాడుగా. అయిపోయింది, ఇప్పుడు ఫోన్ చేయడికి. హలో. అరే శివ, ఏం లేదురా, ఒక 10,000 అవసరం పడింది. నువ్వేమన్నా అడ్జస్ట్ చేయగలవా? 10,000 ఎందుకురా? ఏం లేదురా, నాన్న పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళాను, మందులు కొనాలరా అర్జెంటు. కొంచెం నువ్వేమైనా అడ్జస్ట్ చేయగలవా? నిజం చెప్పరా, బెట్టింగ్ ఆడతాకేనా? చిచి దానికి కాదురా, బెట్టింగ్ కాదు, కొంచెం అర్జెంట్ రా. సారీరా, నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నావు, డబ్బులు ఉంచుకొని కూడా లేవు అన్నాడు చూసావా? ఇదేనారా మీ ఫ్రెండ్స్కి వాడిచ్చే వాల్యూ?
నేను వాళ్ళకి కాదురా, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తా. నా దగ్గర డబ్బులు లేకపోయినా నీకు ఏపిస్తా చూడు. డబ్బులు వచ్చాయా చూడు. 50,000? పర్లేదు మావా, నీ మీద నాకు నమ్మకం ఉంది, ఆడు. అది కాదురా, 50,000 అంటే నీకు ఒక్కరికే కాదులేరా, 50-50. సరే. సరే, నాకు షాప్లో పని ఉంది, వెళ్ళొస్తా. హలో. మావా, ఎన్ మూమెంట్? వస్తున్నాయి పోతున్నాయేమో, ఏం అర్థం కావట్లేదురా. ప్రాఫిటా లాసా? లాసేరా. ఎంత మిగిలాయి? 2,000 ఉన్నాయిరా. 2,000? ఇవన్నీ కామనే మావా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సరే, నువ్వేం డిసప్పాయింట్ అవ్వమాక, ఇంకో 50,000 వేపిస్తాను, కొంచెం ఆడు, పోయి నీ కవర్ చేయి. ఇంకో 50,000? ఆడు మావా, నీ మీద నాకు నమ్మకం ఉంది, పోయి నీ కవర్ చేయి. సరే సరే. మావా చెప్పరా. మొత్తం పోయారా. ఏంట్రా నువ్వు అనేది? ఈరోజు అస్సలు కలిసి రాలేదురా. దరిద్రం దండం పెట్టించేసింది. ఒక్క రోజులో ₹1,00,000 పోతాయని కల్లో కూడా అనుకోలేదురా. ఏంట్రా నాటకాలు వేస్తున్నావా? అలా ఎలా పోతాయి? ఒకసారి అయిపోయిన ఒకసారి రావాలిగా. అలా మాట్లాడుతున్నావేంట్రా? ఇంకెలా మాట్లాడాలరా? అవి నా డబ్బులు కూడా కాదు, షాప్లో డబ్బులు. నేను ఇక్కడ లెక్క చెప్పాలిగా. నిన్ను నమ్మి డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తావు అనుకోలేదురా. రే, నేను మోసం చేయడమేంట్రా? రే, రేపు మార్నింగ్ 10 వరకు టైం ఇస్తున్నా. మర్యాదగా నా 1,00,000 తెచ్చిచ్చావా? సరే సరే, లేదంటే రేపు ఇంటికి వచ్చి గొడవ చేస్తా. గుర్తుందిగా, మీ నాన్న అసలు హార్ట్ పేషెంట్. నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నావని, లక్షలు పోగొడుతున్నావని చెప్పానే అనుకో, గుర్తుంచుకో. రేపు మార్నింగ్ నా 1,00,000 నాకు ఇచ్చేయాలి. అరే అది రే, అది కట్రా ఫోను. హలో. అరే సాయి, అరే మామ, ఏమైంది? మొత్తం పోయారా. ఆనంద్గా నా మీద రివర్స్ అయిపోయాడు. రేపు మార్నింగ్ అలా ₹1,00,000 కట్టమంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ₹1,00,000 అలా ఎలా పోగొట్టావురా? దరిద్రం అలా ఉందిరా. ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. నా పొజిషన్ నీకు తెలుసు కదరా, జాబ్ కూడా లేదు, ₹1,00,000 అంటే ఎలా రా? హలో అన్నా. అరే తమ్ముడు, ఒక చిన్న హెల్ప్ రా. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా. అర్జెంటుగా ₹1,00,000 సర్దితే నేను నెక్స్ట్ మంత్ కల్లా అరేంజ్ చేస్తాను రా. వస్తున్నాయి కదా అని మొత్తం బెట్టింగ్లో పెట్టేశానన్నా. ఉన్నవి కూడా పోయినాయి అన్న. ఈఎంఐ కట్టలేదని బండి కూడా లాక్కెళ్ళిపోయారన్నా. గుర్తుంచుకో, రేపు మార్నింగ్ నా 1,00,000 నాకు ఇచ్చేయాలి.
లేదంటే రేపు ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తా. ఎందుకురా వాడిని పోలీసులు పట్టించావు? వాడు చేసిన తప్పు చూస్తూ ఊరుకోమంటావా? ఎంత తప్పు చేసినా వాడు మన ఫ్రెండే కదరా. చెప్తే సరిపోయేదానికి పోలీసులు పట్టిస్తావా? వాడి కెరీర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఏ కెరీర్ గురించి నువ్వు మాట్లాడేది? దొంగతనాలు మటలు చేసి రౌడీ షీటర్లా మారడం ఆ కెరీర్ గురించా? ఇప్పుడు నేను ఈ పని చేసి ఉండకపోతే వాడు అలాగే తయారయ్యేవాడరా. అయినా ఎవడరా ఈ రోజుల్లో చెప్తే వినేది? వాడికి చెప్పా, విన్నాడా? అయినా నేను చెప్పడం కాదురా నాకు కావాల్సింది, వాడు ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండటం. అందుకే ఇలా చేశా. ఫ్రెండ్గా నేను చెప్పాల్సింది చెప్పి నా బాధ్యతలు తీరిపోయినాయి అని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోలేనురా. దానికి వాడు నన్ను ఏమనుకున్నా పర్లేదు. ఎవడీడు? రాత్రి ఈ టైంలో దొంగతనం చేయబోతుండే పట్టుకున్నాం సార్. ఏడి మొహం చూస్తుంటే దొంగలా లేడే. రే ఇలారా. నీ పేరేంట్రా? కృష్ణ సార్. ఈ వయసులో దొంగతనాలేంట్రా? అవసరం అలాంటిది సార్. దుర్గా, గోవింద్ గడికి వేసి ఏమైందిరా? గోవిందా చిలకలపూడి మటర్ కేసే కదా సార్, వాడికి ఉరిశిక్ష పడింది కదా సార్. విన్నావుగా, వాడు కూడా నీలాగే చిన్న చిన్న దొంగతనాలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఉరికమ్మ ఎక్కబోతున్నాడు. మీరంతా అవసరం కోసం ఆలోచిస్తున్నారు, అంతేగాని చేసిన తప్పని తెలియట్లా. ముందే వాడికి నువ్వు చేసిన తప్పురా అని ఎవడని చెప్పుంటే ఆడికి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఈ రోజుల్లో నువ్వు చేసేది తప్పు అని చెప్పేది ఎవరున్నారు సార్? అది నిజమేలే, ఏం చేసినా ఎంకరేజ్ చేసేవాళ్ళేగా. ఫ్రెండ్షిప్ తొక్క అంటూ ఉంటారు. నువ్వేం చేసినా నీ వెనకాల నీ ఉంటా అనేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. నువ్వు తప్పు చేస్తే అరే నువ్వు తప్పు చేసావు అని చెప్పి నిన్ను కరెక్ట్ దారిలో పెట్టేవాడరా ఫ్రెండ్ అంటే. ఈ దొంగతనాలు అవి మానేసి ఏదైనా పని చూసుకోపో. రే, డబ్బు నష్టం జరగలేదు కాబట్టి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నా. ఇదే రిపీట్ అయిందనుకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపల పెట్టేస్తా. జాగ్రత్త పో. హెల్ప్ చేయలేదు. అది నువ్వు నేను తప్పు చేసినప్పుడు నేను హెల్ప్ చేశా, మళ్ళీ ఈరోజు అదే తప్పు చేసావు. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తే మళ్ళీ రేపు కూడా అదే తప్పు చేస్తావు.
నేను ఇంకోసారి తప్పు చేయకూడదని ఇలా చేశాను రా. నువ్వేం టెన్షన్ పడమాక. ఆనంద్ గడికి ₹1,00,000 నేను కట్టేశాను. కాదన్నా ఇడేదో హడావుడిగా వచ్చేసి ఏం మావా 50,000 చెప్పారా ఇడితో పెట్టుకుంటే అందుకే నేను చేయనంట ఎక్కడి దగ్గర ఫోకస్ చేశారు. అమ్మ తినమ్మ ఏంట్రా నవ్వుతావేరా గేమ్ ఆడరా ఫస్ట్. ఆడేగా అది బాగుంది. కావాలని కదా స్టార్ట్. చేసిన తప్పు నాకు ఓకే ఓకే ఓకే. డబ్బులు వస్తున్నాయిగా, మెట్టు ఎక్కుతున్నట్టే ఉంటుంది. ఒకసారి దాగితే తెలిసి ఎంత దిగజారిపోతున్నాం అనేది. స్టార్ట్. ఎందుకు పోలీసులు పట్టించావు? వాడు చేసిన తప్పు చూసి ఊరుకోమంటావా? ఎంతైనా వాడు మన ఫ్రెండ్ కదరా. ఎంత తప్పు చేసినా వాడు మన ఫ్రెండ్ కదరా. చెప్తే సరిపోయేదానికి పోలీసుల దాకా డబ్బులు ఇచ్చి పంపించేదా? స్టార్ట్. The second best of all the short films, Mersam and the director and producer Ashok Baliga from Machilipatnam to please come forward